జొన్న అటుకుల పాయసం ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే జొన్న అటుకుల్ని తీసుకుని నెయ్యి అలాంటివి ఏమీ వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ నేను కొన్ని డిఫరెంట్ గా తీసుకున్నాను. అక్రూట్ కూడా వేసుకున్నాను. కాజు, బాదం, కిస్మిస్ అనేవి కామన్ కదా. సో ఇందులో ఒక డిఫరెంట్ వెరైటీ అక్రూట్ కూడా తీసుకున్నాను. కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకా క్యాన్బెరీస్ కానివ్వండి అలాంటివి ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని జొన్న అటుకులు వేసేసుకుని దీన్ని రోస్ట్ చేద్దాం. ఫస్ట్ జొన్నలు అనేవి కూడా చాలా మంచివండి. మనకి పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు, తాతమ్మ వాళ్ళు అలా ఫోర్ పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా జొన్నలతో జొన్న రొట్టె లాంటివి చేసుకునే వాళ్ళు కదా. సో అది చాలా చాలా మంచిది అనమాట, చాలా హెల్దీ. నైట్ టైం ఎక్కువగా జొన్న రొట్టెలే తినేవాళ్ళు, అందుకే అంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అండ్ ఇవి రోస్ట్ అవుతూ ఉంటాయి. ఈలోపు ఇంకో ప్యాన్ కూడా పెట్టుకున్నాము, ఎందుకంటే మనం పాలు కూడా మరిగించాలి కదా. ఇప్పుడు ఈ ప్యాన్ లో పాలు పోసేద్దాం. పాలు కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఇందులో బెల్లం పౌడర్ వేసేద్దాం. మనకి బయట మార్కెట్ లో బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా. సో ఈ బెల్లం పౌడర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే రెగ్యులర్ గా షుగర్ తీసుకుంటే హెల్త్ కి అంత మంచిది కాదు ఒకటి, అండ్ చాలా మందికి షుగర్ కామన్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బెల్లం పౌడర్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ హెల్త్ కి కూడా ప్లస్ అవుతుంది. ఈ జొన్న అటుకులు అనేవి చాలా లైట్ గా కొంచెం డ్రై రోస్ట్ అయితే చాలు. ఎందుకంటే కలర్ మనకి సేమ్ కలర్ కాబట్టి, బ్రౌన్ కలర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనకి తెలియదు ఎక్కువగా. మనం లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మళ్ళీ ఎక్కువగా మాడిపోయింది అనుకోండి, పాయసం టేస్ట్, స్మెల్ రెండు మారిపోతాయి. ఇలా రెడీ అయింది కదా. ఇది రోస్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇది ప్లేట్ లో వేసేసుకుందాం. ఇక్కడ పాలు మరిగిపోతున్నాయి కదా, ఈ పాలలో బెల్లం పౌడర్ వేసేద్దాం. మిక్స్ చేస్తూ వేసుకుందాం. బెల్లం పౌడర్ వేసేసరికి మనకి పాయసం కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది. వైట్ కలర్ కాకుండా బెల్లం కలర్ లో మనకి పాయసం రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పటికే కలర్ చేంజ్ అయిపోయింది. పాలన్నీ బెల్లం కలర్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కుతుంది కదా, ఇందులో కొద్దిగా మనం నెయ్యి వేసుకుంటాం. నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాం. సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించేసాను. అండ్ ఇక్కడ మనకి పాయసంకి కావాల్సినటువంటి పాలు ప్లస్ బెల్లం అన్ని కూడా మరిగిపోతున్నాయి. ఈరోజు మనం జొన్న అటుకుల పాయసం ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ పాలు మరిగిపోతున్నాయి, బెల్లం కూడా ఇందులో బెల్లం పౌడర్ నేను యాడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఇందులో బాదం పాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, బెల్లం మొత్తం మరిగిపోయి మొత్తం పాలలో మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో బాదం పాలు కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, ఈ బాదం పాలు కూడా కొంచెం అన్ని కూడా కొంచెం బాయిల్ అవ్వాలి.
జస్ట్ అలా లైట్ గా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జొన్న అటుకులు, అవి కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేయాలి. అంతే, వెరీ సింపుల్. పాయసం అనేది నిజంగా చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందులో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ తో సూపర్ టేస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. సో బాదం పాలు కూడా వేసాను, నార్మల్ పాలు అండ్ బాదం పాలు రెండు కూడా వేసాను కాబట్టి ఇది ఇంకా చాలా డిఫరెంట్ గా, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం బాదం పేస్ట్ ఏదన్నా రెసిపీస్ లో వేస్తే ఆ టేస్ట్ ఇంకా సూపర్ గా ఉంటుంది రెసిపీకి. అలాంటిది బాదం పాలు వేసామంటే ఇంకెలా ఉంటుందో మీరు ఊహించుకోండి. పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులో నేను జొన్న అటుకులు లైట్ గా పాలు మరుగుతున్న టైంలో మనం జొన్న అటుకులు ఇందులో వేసేసుకోవచ్చు. అటుకులు వేసిన తర్వాత చూసుకుని మనకు కావాలంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నేను కరెక్ట్ గానే సరిపడా వేసేసాను కాబట్టి మళ్ళీ వేయాల్సిన పని ఉండదు అనుకుంటా. చూసారు కదా, చాలా సింపుల్. మనం జస్ట్ పాలు, బాదం పాలు, బెల్లం పౌడర్ తీసుకుని మనం ఇప్పుడు స్టార్ట్ చేసేసాము ఇక్కడ ప్యాన్ లో. తర్వాత ఇవన్నీ కూడా బాయిల్ అయిన తర్వాత జొన్న అటుకులు ఏదైతే ఫస్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ జొన్న అటుకుల్ని కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసి పాలలో మొత్తం బాయిల్ చేస్తున్నాం అనమాట. బెల్లం పౌడర్ ఇష్టం లేదన్న వాళ్ళు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, బట్ షుగర్ కన్నా కూడా బెల్లమే మంచిది కాబట్టి నేను బెల్లం పౌడరే తీసుకున్నాను. ఓకే, సో మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. సో జొన్న అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా మనం ఒక చిన్న పని చేయాలి. డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం నెయ్యిలో ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసేసుకుంటే మన పాయసం రెడీ అయిపోయినట్టే. సో రెడీ అయిపోయింది జొన్న అటుకుల పాయసం. మరి మాత్రం లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. జొన్న అటుకుల పాయసం కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం పాలు 1 కప్పు, పాలు 1 కప్పు, జొన్న అటుకులు 1 కప్పు, బెల్లం పౌడర్ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. జొన్న అటుకుల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో జొన్న అటుకులని వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ లో పాలు పోసుకుని కాస్త మరిగాక బెల్లం పొడి వేసి ఒకసారి కలుపుకుని బాదం పాలు కూడా వేసి మరి కాస్త మరిగించుకోవాలి. తర్వాత వేయించుకున్న కార్న్ ఫ్లేక్స్ ని వేసి కాస్త దగ్గర పడేదాకా కలుపుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ పైనుంచి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, జొన్న అటుకుల పాయసం రెడీ.